అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనం నుండి చివరి వచనం వరకు నేను ప్రతి వచనాన్ని స్తుతుల రూపంలోకి నేను మార్చుకొని ఉన్నాను. ప్రతి వచనము ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనం నుండి చివరి వచనం వరకు ఈ యొక్క స్తుతులు మనం చెల్లించుచుండగా దేవాది దేవుడు మన యొద్దకు వచ్చి ఉన్నాడు. నేను నమ్ముచున్నాను. నేను ఆల్రెడీ ఒక మాట చెప్పి ఉన్నాను. ఏంటంటే అది మనం ఎప్పుడైతే ఒక వ్యక్తి ప్రార్థన చేస్తుంటే దేవాది దేవుడు దూతలను పంపిస్తాడు, వారి సమస్యను తెలుసుకొని తీరుస్తాడు. కానీ అదే స్తుతులు చెల్లిస్తే మనం దేవుని స్తుతిస్తూ ఉంటే డైరెక్ట్గా దేవుడే దిగి వస్తాడు. కాబట్టి ఈ స్తుతులు మనందరం కలిసి దేవునికి చెల్లిస్తూ ఉండగా దేవాది దేవుడే మన యొద్దకు వచ్చి మనకున్న ప్రతి కోరికను ఆయన నెరవేర్చబోతున్నాడు, నెరవేర్చి ఉన్నాడు. ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ జీసస్. మొదటి వచనం ప్రారంభం. మొదటగా ఆదియందు భూమి ఆకాశములను సృజించిన దేవుడు యేసయ్యా మీకు స్తోత్రము. జలములపై అల్లాడుచుండు దేవుని ఆత్మ యేసయ్యా మీకే స్తోత్రం. వెలుగును కలగజేసిన దేవుడు యేసయ్యా మీకే స్తోత్రం. అంటే ఇక్కడ వెలుగుతో మాట్లాడిన దేవుడు చూడండి. అంటే మనం కూడా దేనితోనైనా మాట్లాడాలి. ఆమెన్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వెలుగును మంచిదైనట్టు చూచిన దేవుడు యేసయ్యా మీకు స్తోత్రం. వెలుగును చీకటిని వేరుపరిచిన దేవుడు యేసయ్యా మీకే స్తోత్రం. వెలుగునకు పగలనియు పేరు పెట్టిన దేవుడు యేసయ్యా మీకు స్తోత్రం. చీకటికి రాత్రి అనియు పేరు పెట్టిన దేవుడు యేసయ్యా మీకే స్తోత్రం. మొదటి దినమున వెలుగును చీకటిని వేరుపరిచిన దేవుడు యేసయ్యా మీకు స్తోత్రం. మొదటి దినమున వెలుగును చేసిన దేవుడు యేసయ్యా మీకే స్తోత్రం. జలములతో మాట్లాడిన దేవుడు యేసయ్యా మీకే స్తోత్రం. జలముల మధ్య విశాలము కలుగజేసిన దేవుడు యేసయ్యా మీకే స్తోత్రం. జలములను వేరుపరిచిన దేవుడు యేసయ్యా మీకే స్తోత్రం. విశాలము చేసిన దేవుడు యేసయ్యా మీకే స్తోత్రం. విశాలము క్రింది జలములుగా వేరుపరిచిన దేవుడు యేసయ్యా మీకే స్తోత్రం. విశాలమును పై జలములుగా వేరుపరిచిన దేవుడు యేసయ్యా మీకే స్తోత్రం. ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టిన దేవుడు యేసయ్యా మీకే స్తోత్రం. రెండవ దినమున ఆకాశమును కలుగజేసిన దేవుడు యేసయ్యా మీకే స్తోత్రం. ఆకాశము క్రిందనున్న జలములను ఒక్కచోటనే కూర్చి ఆరిన నేలగా చేసిన దేవుడు యేసయ్యా మీకే స్తోత్రం. ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టిన దేవుడు యేసయ్యా మీకే స్తోత్రం. జలరాశికి సముద్రములని పేరు పెట్టిన దేవుడు యేసయ్యా నీకే స్తోత్రం. భూమియు సముద్రము మంచిదని చూచిన దేవుడు యేసయ్యా మీకే స్తోత్రం. గడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమతో విత్తనములు గల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమికి మొలిపించు శక్తినిచ్చిన దేవా యేసయ్యా మీకే స్తోత్రము, 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 స్తోత్రం. ఇవన్నీ మంచివని చూచిన దేవా యేసయ్యా మీకే స్తోత్రం. మూడవ దినమున భూమిని సముద్రమును భూమి మీద చెట్లను విత్తనములిచ్చు ఫలములనిచ్చు వృక్షములను కలగజేసిన దేవుడు యేసయ్యా మీకే స్తోత్రము, స్తోత్రము, స్తోత్రం. పగటిని రాత్రిని వేరుపరుచినట్లు ఆకాశ విశాలమందు జ్యోతులను కలగజేసిన దేవుడు యేసయ్యా మీకే స్తోత్రము. సూచనలను కాలములను దిన సంవత్సరములను ఆకాశంలోని జ్యోతులను సూచించిన దేవుడు యేసయ్యా మీకే స్తోత్రం. భూమి మీద వెలుగు ఇచ్చుటకు ఆకాశ విశాలమందు జ్యోతులను కలగజేసిన దేవుడు యేసయ్యా మీకే స్తోత్రం. పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని నక్షత్రములను కలగజేసిన దేవుడు యేసయ్యా మీకే స్తోత్రం. భూమి మీద వెలుగిచ్చుటకు పగటిని రాత్రిని ఏలుటకు వెలుగును చీకటిని వేరుపరచుటకు పెద్ద జ్యోతిని చిన్న జ్యోతిని నక్షత్రములను కలగజేసిన ఆకాశ విశాలమందు వాటిని ఉంచిన దేవా యేసయ్యా మీకే స్తోత్రం. ఆ రెండు గొప్ప జ్యోతులను పెద్ద జ్యోతి చిన్న జ్యోతిగా చేసిన దేవుడు యేసయ్యా మీకే స్తోత్రం. నాలుగవ దినమున చేసినవన్నీ మంచివని చూసిన దేవుడు యేసయ్యా మీకే స్తోత్రం. నాలుగవ దినమున పగటిని రాత్రిని వేరుపరిచిన దేవుడు యేసయ్యా మీకే స్తోత్రం. నాలుగవ దినమున ఆకాశంలోని గొప్ప జ్యోతులను నక్షత్రములను కలగజేసిన దేవుడు యేసయ్యా మీకే స్తోత్రం. జీవము కలిగి చలించు వాటిని సమృద్ధిగా జలములతో పుట్టించిన దేవుడు యేసయ్యా మీకే స్తోత్రం. పక్షులను భూమిపైన ఆకాశ విశాలములలో ఎగిరేలా చేసిన దేవుడు యేసయ్యా మీకే స్తోత్రం. జలములలో వాటి వాటి జాతి ప్రకారం సమృద్ధిగా జలములతో పుట్టించిన దేవా యేసయ్యా నీకే స్తోత్రం. జలములతో మహామత్స్యములను జీవము కలిగిన చలించు వాటన్నింటినీ సృజించిన దేవా యేసయ్యా మీకే స్తోత్రం. జలములతో అన్ని రకముల రెక్కలు గల ప్రతి పక్షిని సమృద్ధిగా సృజించిన దేవా యేసయ్యా నీకే స్తోత్రం. నీవు కలుగజేసినవన్నీ మంచివిగా చూసిన దేవా యేసయ్యా మీకే స్తోత్రం. జీవము కలిగి చలించు వాటన్నింటిని పక్షులన్నింటినీ ఫలించు అభివృద్ధి పొంది సముద్ర
సముద్ర జలములలో నిండి ఉండుడని ఆశీర్వదించిన దేవా యేసయ్యా మీకే స్తోత్రం. పక్షులను భూమి మీద విస్తరించుగాక అని ఆశీర్వదించిన దేవా యేసయ్యా మీకే స్తోత్రం. 5వ దినమున జీవము కలిగి చెలించు వాటిని, పక్షులను, మహామత్స్యములను, జలచరములను సమృద్ధిగా సృజించిన దేవా యేసయ్యా మీకే స్తోత్రం. అన్ని రకాల జాతులు గల జీవము గల పశువులను, పురుగులను, అడవి జంతువులను భూమితో పుట్టించిన దేవా యేసయ్యా మీకే స్తోత్రం. అన్ని రకాల నేలను ప్రాకు ప్రతి పురుగును చేసిన దేవా యేసయ్యా మీకే స్తోత్రం. దేవుడు నీవు చేసినవన్నీ మంచివని చూసిన దేవా యేసయ్యా నీకే స్తోత్రం. దేవుడా నీ స్వరూపమందు నీ పోలిక చొప్పున నరులను అంటే మమ్మల్ని చేసిన దేవా యేసయ్యా నీకే స్తోత్రం. నరులందరికీ మాకు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువును, జీవిని ఏలే అధికారం మాకు ఇచ్చిన దేవా యేసయ్యా మీకే స్తోత్రం. దేవుడా నీ స్వరూపమందు నరుని సృజించిన దేవా యేసయ్యా మీకే స్తోత్రం. దేవుడా నీ స్వరూపమందు స్త్రీనిగాను పురుషునిగాను సృజించిన దేవా యేసయ్యా మీకే స్తోత్రం. దేవుడా మమ్మల్ని ఆశీర్వదించిన దేవా యేసయ్యా మీకే స్తోత్రం. మమ్మల్ని ఫలింపజేసి అభివృద్ధి పొందించి విస్తరింపజేసి భూమిని నిండించి దానిని మాకు లోబరిచిన దేవా యేసయ్యా నీకే స్తోత్రం. దాన్ని మాకు అయ్యా ఇవన్నీ చేయమని మాకు చెప్పిన దేవా యేసయ్యా మీకే స్తోత్రం. భూమి మీద ఉన్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును, విత్తనములిచ్చు వృక్ష ఫలము గల ప్రతి వృక్షమును మాకు ఇచ్చిన దేవా యేసయ్యా నీకే స్తోత్రం. ఇవన్నీ మాకు ఆహారముగా చేసిన దేవా యేసయ్యా మీకే స్తోత్రం. భూమి మీద ఉండు జంతువులన్నింటినీ, ఆకాశ పక్షులన్నింటినీ, భూమి మీద ప్రాకు ప్రతి సమస్త జీవులను, పచ్చని చెట్లన్నీ మాకు ఆహారముగా ఇచ్చిన దేవా యేసయ్యా మీకే స్తోత్రం. అయ్యా తండ్రి నీవు చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగా ఉన్నందుకు దేవా యేసయ్యా మీకే స్తోత్రం. అయ్యా 6వ దినమున జీవము కలిగిన ప్రతి దానిని అంటే మమ్మల్ని నరుణ్ణి స్త్రీనిగాను పురుషునిగాను సృజించిన దేవా యేసయ్యా మీకే స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, 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 థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్.